ఇప్పుడు వ్యాకరణ దర్శనముల గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు అలంకారాలు. అలంకారాలు ఎన్ని రకాలంటే, ఒకటి శబ్దాలంకారాలు, రెండు అర్థాలంకారాలు. శబ్దాలంకారాలంటే శబ్దాలకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాటిని శబ్దాలంకారాలు అని చెప్పి అంటారు. శబ్దాలంకారాల గురించి ఫస్ట్ మనము తెలుసుకుందాము. మొదటిది వృత్యనుప్రాస అలంకారము. వృత్యనుప్రాస అలంకారం అంటే ఏంటి? ఒకే వర్ణము అనేక పర్యాయములు ఆవృత్తి అయినచో అది వృత్యనుప్రాస అలంకారం అంటారు. ఒకే వర్ణం అంటే ఏంటి? ఒకే అక్షరము పదే పదే వస్తే అనేక సార్లు వచ్చినట్టయితే అది వృత్యనుప్రాస అలంకారము అంటారు. ఉదాహరణ, చిలుకల కిలకిలలు లయాత్మకంగా ఉన్నాయి. ఇక్కడ ఏంటది? చిలు అన్న దగ్గర లు అనే అక్షరం వచ్చింది, కళ అన్న దగ్గర లా వచ్చింది, కిలా దగ్గర లా వచ్చింది, తర్వాత లు అనేవి వచ్చింది, లయాత్మకంగా ఉన్నాయి. ఇక్కడ అంటే ఏంటి? లా అనేటటువంటి అక్షరము అనేక సార్లు మరల వచ్చింది కాబట్టి ఇది వృత్యనుప్రాస అలంకారం అని చెప్పి అంటారు. ఇప్పుడు సెకండ్ వన్, ఉదాహరణ, సమన్వయం ఏంటి? ఇందులో లా అనే వర్ణము అనేక పర్యాయములు ఆవృత్తి వచ్చింది కాబట్టి ఇది వృత్యనుప్రాస అలంకారము అంటారు. ఈ సెకండ్ వన్ ఏంటిది? చేక్రానుప్రాస అలంకారము. చేక్రానుప్రాస అలంకారం అంటే అవ్యయధానముగా హల్లుల సముదాయాన్ని అర్ధభేదం ఉండేటట్లు ప్రయోగిస్తే అది చేక్రానుప్రాసం అని అవుతుంది. చేక్రానుప్రాస అలంకారం అవ్యయధానముగా హల్లుల సముదాయం అర్ధభేదం ఉండేటట్లు ఉంటుంది చేక్రానుప్రాస అలంకారం. ఉదాహరణ ఏంటది? సుందర దరహాస రుచులు. ఉదాహరణ, ఇక్కడ సమన్వయం ఏంటి? ఇందులో ధర అనేటటువంటి రెండు హల్లులు అవ్యయధానముగా అంటే వెంటనే వచ్చాయి కాబట్టి మొదటిది ధర అనేది సుందర శబ్దములో భాగము కాగా, రెండవది ధర అనేది దరహాసం అనగా చిరునవ్వు అనే అర్థములోనిది. ఈ విధంగా అర్ధభేదంతో హల్లుల సముదాయం అవ్యయధానముగా వచ్చింది కాబట్టి ఇది చేక్రానుప్రాస అలంకారం అంటే అంటారు. థర్డ్ వన్, లాటానుప్రాస అలంకారం. అర్ధభేదము లేకుండా తాత్పర్య భేదం ఉండేటట్లు శబ్దములు అవ్యయధానముగా ప్రయోగిస్తే అది లాటానుప్రాసం అవుతుంది. ఇందాకేం చెప్పుకున్నాం? చేక్రానుప్రాస అలంకారములో అవ్యయధానముగా హల్లుజల సముదాయంలో అర్ధభేదం ఉండేటట్లు చేసేదాన్నే చేక్రానుప్రాస అలంకారము. ఇక్కడేంది? తాత్పర్య భేదం ఉండేటట్లు చేసేటటువంటి దాన్ని లాటానుప్రాస అలంకారం అని చెప్పి అంటారు. ఉదాహరణ, కమలాక్షు నర్చించు కరములు కరములు అంటే ఇక్కడ శ్రీనాథును వర్ణించు జింహ. ఏంటంటే ఇక్కడ సమన్వయం ఏంటి? ఇందులో మొదటి ఉదాహరణలో కరములు అన్న శబ్దమును, రెండో ఉదాహరణలో జింహ అన్న శబ్దము తాత్పర్య భేదముతో ప్రయోగించబడ్డాయి. మొదటి కరములు అనగా చేతులు, రెండో కరములు అన్నదానికి సార్థకమైన చేతులని తాత్పర్యము. అట్లే మొదటి జింహకు నాలుక అని, రెండో జింహకు సార్థకమైన జింహ అని అర్థము. కాబట్టి ఇది లాటానుప్రాస అలంకారము. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ వన్, యమకము. యమకం అంటే ఏమిటి? అక్షర సముదాయాన్ని అర్ధభేదము తాత్పర్య భేదము ఉండేటట్లు ఆవృత్తి అయినచో అది యమకము అని అంటారు. అంటే ఏంటది? అక్షర సముదాయాలు అర్ధభేదము ఉంటుంది, తాత్పర్య భేదం కూడా ఉండేటట్లు ఉంటుందన్నమాట అందుట్లో. అంటే ఏంది? ఉదాహరణ, లేమా ధనుజులను గెలువగలేమా, నీవేళ కడిగితే కడిగి లేచితి విటురా, లే మామ మానవేనిన్, లేమా విల్లింది కొనుము లీలం గేలం. అంటే ఏంటది? లేమా ధనుజులను గెలవగలేమా అన్న ఇందుట్లో సమన్వయం ఏంటి? పై ఉదాహరణలో లేమా అనే శబ్దము అర్ధభేదముతో ఈ పద్యములో 4 సార్లు ప్రయోగించబడింది. ఇక్కడ పద్యం ఏంటి? లేమా ధనుజుల గెలవగలేమ, నీవేల కడిగి లేచితి విటురా, లేమామ
మానవేనిన్ లేమ విల్లింది కొనుము లీలంగేలన్ పద్యము. ఈ పై ఉదాహరణలో లేమ అనే శబ్దం అర్థముతో ఈ పద్యములో 4 సార్లు వచ్చిందనమాట. ఇందులో మొదటి లేమ అనే దానికి ఓ స్త్రీ అని అర్థము. రెండవ లేమ అనేది గెలువగ లేమ అనే ప్రశ్నతో భాగంగా వాడబడింది. థ్యాంక్ యూ. మిగతాయి నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాము. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, like, comment this my channel.